తను చిన్న పాప, ఎలా తట్టుకుంటుంది? వాళ్ళ అమ్మ కూడా తనకి ఎలా నచ్చ చెప్తుందో ఏమో. తలుచుకుంటే చాలా బాధగా ఉంది. భూమి, బాధపడకు. మనకు ఆ దేవుడైతే మేలే చేశాడు. సుహాసిని ప్రాణాలతోనే ఉందనేది అర్థమైంది కదా. సో తనని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఓ పంచి, నేను చుట్టుపక్కల అన్ని లాడ్జెస్ మొత్తం వెతుకుతాను. నువ్వు వెళ్ళి హాస్టల్స్, పీజీలు అవన్నీ వెతుకు. మాధవ్, మెడిసిన్స్ కోసం చిన్న పాప వచ్చిందంటే సుహాసిని పక్కన ఎవరు తోడుగా సపోర్ట్గా లేరని అర్థం అవుతుంది కదా. భూమి, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఈ మధ్యలో సుహాసిని గురించి వెతుకు. పూజ టైం కల్లా గుడికి వెళ్ళిపోవాలి. అక్కడ అన్నయ్య కనిపించకపోతే ప్రాబ్లం అవుతుంది. సరే మాధవ్, పద. రే రాఘవ, పంతులు గారికి ఫోన్ చేశాం కదరా, ఆయన వచ్చేస్తానని చెప్పారు. మనమే ఆయన చెప్పిన టైం కంటే ముందే వచ్చేసాం. ఏం పర్లేదక్క, ముందుగానే వచ్చిన పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తానన్నారు. మనం రావడం ముఖ్యం కదక్క. కృష్ణ ఏంటి ఇంకా రాలేదు? అయినా దానికి నా గురించి ఎవరు చెప్పుంటారు? అమ్మ నిజం చెప్పలేదు. దేవుణ్ణి అడిగాను, ధైర్యం చాలేదు. అయినా నాకమ్మ కావాలి, అమ్మ బ్రతకాలి. కానీ నేను ఈ పూజ చేయిస్తుంది సుహాసిని కోసం, నా కూతురి కోసం. సుహాసిని బతికినంతకాలం సంతోషంగా ఉండాలి. నా కూతురు ఎక్కడా కూడా కష్టాలేవి పడకుండా సుఖంగా ఉండాలి. నా కూతురు, నా భార్య నా దగ్గరకు రావాలనేదే ఈ పూజ ముఖ్య ఉద్దేశం అక్క. రాఘవ, నువ్వు చేసే పూజా ప్రతిఫలం ఖచ్చితంగా నీకు దక్కుతుంది. నువ్వెలాంటి టెన్షన్ పెట్టుకోకు. మనస్ఫూర్తిగా పూజ జరిపిద్దాం. నువ్వెక్కువ రోజులు బ్రతకవంట కదా. నీకు చాలా సీరియస్ అంట కదమ్మా. నేను తీసుకొచ్చిన టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరంట కదా. నాకు చాలా భయంగా ఉందమ్మా. నా కూతురు నాతో అమ్మ నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవని అంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. నా హెల్త్ కండిషన్ పాపకు పూర్తిగా అర్థమైంది. అదెక్కడో ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది?
రాఘవ సుహాసిని కనబడుతుందిరా.